క్రీస్తునందు ప్రేమిన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ మాటలు హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ప్రధాన యాజకత్వం గురించి, యేసుప్రభువు వారి యాజకత్వం గురించి హెబ్రీ గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నట్లు మనం చూడగలం. ఈ లోకపరంగా ధర్మశాస్త్రపరంగా ఉన్న యాజకత్వము ప్రతి సంవత్సరం కూడా అర్పణను అర్పించేదిగా ఉండేది. ప్రతి సంవత్సరం కూడా యాజకుడు తన కొరకు తాను అర్పణం అర్పించుకుంటూ అదే సమయంలో తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు అర్పణం అర్పించేవాడుగా, ప్రజలందరి కొరకు అర్పణం చేసేవాడుగా, ప్రాయశ్చిత్తం చేసేవాడుగా, పాప పరిహారార్థ బలి అర్పించేవాడుగా ఉండేవాడు అనమాట. ఎందుకనంటే వాళ్ళు ప్రతి సంవత్సరం అర్పణం అర్పిస్తున్నప్పుడు వాళ్ళు ప్రతి సంవత్సరం మేము పాపం చేశాము అనేది వారికి జ్ఞప్తి వచ్చేది అనమాట. ఆ పాపాన్ని ఒప్పుకునే పాపం కొరకు వారు పశ్చాత్తాపడుతున్నట్టుగా మరలా అర్పణం చేసేవారుగా ఉండేవారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు ప్రధాన యాజకుడిగా మారారో, యేసు ప్రభువారు ఎప్పుడైతే తన జీవితాన్ని, తన యొక్క శరీరాన్ని అర్పణముగా దేవుడికి అర్పించేశారో, ఒకటేసారి ఇక్కడ అదే హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తుందన్నమాట. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని అంటున్నారు. అంటే ఒక్కసారే తనను తాను అర్పించుకోవడం వల్ల, సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవడం వల్ల, ఒక్క అర్పణ చేతనే ఈయన ఏం చేశారంట, పరిశుద్ధపరచబడి వారిని సదాకాలం సంపూర్ణులుగా చేసి ఉన్నారు అంటున్నారు. సదాకాలమునకు అంటే ఒకసారి మనము యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను పాపిని, నువ్వు నా కొరకే మరణించావు, నా కొరకు నువ్వు యాగం అయిపోయావు అని మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఒప్పుకుంటున్నామో అప్పుడు మనల్ని ఏం చేస్తున్నారంటే యేసుప్రభువారు సదాకాలమునకు మనల్ని పరిశుద్ధపరిచేస్తున్నారంట, సదాకాలమునకు మనల్ని సంపూర్ణులుగా చేస్తున్నారు అని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త మనకి తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరించామో అప్పుడే మనం పరిశుద్ధపరచబడిన వారముగా, దేవునిలో మనం సదాకాలమునకు సంపూర్ణులుగా ఉన్నట్టుగా దేవుడు చూస్తున్నామట. ఈ లోకపరంగా మనకున్న బలహీనతలను బట్టి కానీ, కొన్నిసార్లు మనకున్న అవినీతిని బట్టి కానీ, ఆ దుష్టుని కార్యాలను బట్టి కానీ పడిపోతూ ఉంటాము, కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం. కానీ మరలా మనం ఎప్పుడైతే వెళ్ళి యేసయ్య దగ్గర పశ్చాత్తాపడతామో మరలా మనం సంపూర్ణులుగా చేయబడతాం. అంటే అక్కడ యేసుప్రభువు వారు చెప్తారు కదా, పేతురు గారు కాలు కడిగినప్పుడు, ప్రభువా నన్ను పూర్తిగా కడుగు అంటే స్నానం చేసిన వాడు కాలు కడుక్కుంటే చాలు అని. అంటే మనం ఏ విషయంలో బలహీనం అయిపోతున్నామో ఆ విషయంలో గుర్తించి, ఆ విషయం దేవుని యొద్దకు వెళ్ళి దాని విషయంలో పశ్చాత్తాపడి దానిలో మనం బలం పొందుకుంటే చాలు అనమాట. ఎందుకు అనంటే ఒకసారి యేసుక్రీస్తు మన కొరకు చనిపోయారని మనం ఎప్పుడైతే అంగీకరిస్తున్నామో, ఇక్కడ ఈరోజు దేవుడు మనకు చెప్పిన మాట ప్రకారము ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆయన ఆల్రెడీ చేసేసాడు అనమాట. క్రీస్తులో మనం సంపూర్ణులుగా ఉన్నాము, క్రీస్తులో మనం పరిశుద్ధులుగా ఉన్నాము. యేసు ప్రభువారుల నుండి దేవుడు మనల్ని చూస్తున్నాడు. కాబట్టి మనం కొన్నిసార్లు అవిధేయులుగా ఉన్నా, తప్పు చేసేస్తున్నా, వ్యర్థమైన మాట్లాడేస్తున్నాం. యేసుక్రీస్తు రక్తం మన మీద ఉంది కాబట్టి, యేసుక్రీస్తులో నుండి తండ్రి అయిన దేవుడు మనల్ని చూస్తున్నారు కాబట్టి ఉగ్రత అనేది, శిక్ష అనేది త్వరగా రావట్లేదనమాట. ఈరోజు ఫ్రెష్మన్న వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనము యేసుక్రీస్తును అంగీకరించామా, ఒక్క అర్పణ చేతే ఆయన మనల్ని పరిశుద్ధపరిచేసిండ్రు, సంపూర్ణంగా చేసేసిండ్రు అనమాట. మనము ఆ పరిశుద్ధతలోనికి, సంపూర్ణతలోనికి దినదినము ఎదుగుతూ ఆయన ఏదైతే మనకి సంపూర్ణంగా చేశాడో అది మనము స్వతంత్రించుకునేవారుగా, పూర్తిగా పరిశుద్ధపరచబడిన వారుగా, మన ఆలోచనలు, తలంపులు, చూపులు, మాటలు యేసు ప్రభువారు కలిగి ఉన్న పరిశుద్ధత మనం కలిగే వారిగా మనం ఆత్మలో వర్ధిల్లాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అటువంటి గొప్ప కృప మనందరికీ కలుగునుగాక. మనము దినదినము ఆయనలో వర్ధిల్లుతూ ఆయన స్వారూప్యంలోనికి, ఆయన స్వభావంలోనికి మార్పు చెందుదుముగాక. ఆమేన్.